Okay, hi, hello, namaste, welcome back to my channel మధుకాయ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆధార్ కార్డ్ అప్డేట్ గురించి అందరూ మీ సేవల చుట్టూ తిరగడం జరుగుతుంది. కాబట్టి ఆధార్లో మనం అడ్రస్ ఎలా ఇంటి నుండే అప్డేట్ చేసుకోవచ్చు అనేది మీకు ఇప్పుడు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్స్ వల్లనే నేను ఇంకా ముందు చాలా వీడియోస్ చేయగలను. చాలా సపోర్ట్ దొరికినట్టు ఉంటుందని అనుకుంటున్నాను. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అంతే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోతే మీరు ముందుగా గూగుల్లోకి వెళ్ళేసి ఆధార్ కార్డ్ లాగిన్ అని కొట్టండి. ఆధార్ కార్డ్ కింద వచ్చేసింది కదా, ఆధార్ కార్డ్ లాగిన్ వచ్చేసిన తర్వాత ఇక్కడ హౌ టు లాగిన్ మై ఆధార్ పోర్టల్ కాదు, మై ఆధార్ క్లిక్ చేసిన వెంటనే మనకు వెల్కమ్ టు మై ఆధార్ అని ఇలా వస్తుంది. మీకు తెలుగులో కావాలనుకుంటే ఇక్కడ తెలుగు మీద క్లిక్ చేసినట్టయితే తెలుగు లాంగ్వేజ్ ఆటోమేటిక్గా తెలుగు వచ్చేస్తుంది. ఇది ఇంగ్లీష్లోనే చేస్తామండి, ఇంగ్లీష్లో చేసేసి. ఓకే, ఇప్పుడు లాగిన్ చేయాలండి. ఎంటర్ ఆధార్ నెంబర్ అని వచ్చింది కదా, ఇక్కడ ఆధార్ నెంబర్ వచ్చింది 81. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ని కింద ఎంటర్ చేయండి. స్మాల్ లెటర్స్ ఉంటాయి స్మాల్, బిగ్ లెటర్స్ ఉంటాయి బిగ్ లెటర్స్. చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. నాకైతే ఓటీపీ వచ్చిందని ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయ్యాను. ఓకే, లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీ ఫోటో అవపడుతుంది కదా, మీ ఆధార్కి ఇక్కడ ఫోటో అవపడుతుంది, చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆధార్ అడ్రస్ అప్డేట్ ఇక్కడ నుంచి డాక్యుమెంట్ ఆర్డర్ అప్డేట్, డౌన్లోడ్ ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్, అడ్రస్ అప్డేట్, బ్యాంక్ సీడింగ్, జనరేటర్ లాక్, ఇవన్నీ ఇలా చూపిస్తుంటుంది ఛానల్లో ఇందులో. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఆధార్ కార్డులో అడ్రస్ అప్డేట్ చేసుకోవాలి. కాబట్టి ఇది అనేది ఆధార్ కార్డు ఇప్పుడు చాలా స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ ఏమంటారు దాన్ని చేయని వాళ్ళైతే 10 సంవత్సరాలు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఒక్కసారి కూడా చేంజెస్ చేయని వాళ్ళు ఇక్కడ ఫ్రీగా చేసేసుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ టిల్ 14/3/2024 వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుంది. తర్వాత మనకు మీ సేవలో అయితే ఎక్కడైనా డబ్బులు ఛార్జ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ ఇందులో చూద్దాం, చూడండి. అప్డేట్ అడ్రస్ ఇన్ యువర్ ఆధార్, ప్లీజ్ క్లిక్ క్లియర్. ఓకే, ఇక్కడ క్లిక్ చేయండి. అప్డేట్ ఆధార్ ఆన్లైన్, హెడ్ ఆఫ్ ఫ్యామిలీ బేస్డ్ అడ్రస్ అప్డేట్ ఆధార్ ఆన్లైన్. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్. ఆల్రెడీ నేను ఇక్కడ 2 times అప్డేట్ చేశానండి, నా నేమ్ అయిపోయింది. కాబట్టి అది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం అప్డేట్ చేయని వాళ్ళకు ఇవన్నీ చూపిస్తుంది. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు చూపించదు. ఇప్పుడు అడ్రస్ అనేది నో లిమిట్, ఎటువంటి లిమిట్ అనేది ఉండదు. నాకు 2 times ఉంది, 2 times అయిపోయింది. డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడానికి మనకు ఉండదు. జెండర్ కూడా ఒకసారి ఉంది, అది ఆటోమేటిక్గా ఒకటేసారి ఉంటుంది ఎవరికైనా. అడ్రస్ అప్డేట్ అనేది నో లిమిట్, ఎన్నిసార్లు అయినా మనం అప్డేట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత వచ్చేసింది ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్. ఇలా మీ ఫ్యామిలీ డీటెయిల్స్ వస్తుంటాయండి. మీరు ఆల్రెడీ లాగిన్లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. అడ్రస్ అప్డేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మీ కరెంట్ అడ్రస్, ఇది కరెంట్ అడ్రస్ వచ్చింది కదా, ఈ అడ్రస్ని ఇక్కడ ఫిల్ చేయాలి. మీరు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్గా కొత్తది ఇవ్వాలనుకుంటున్నారో కేర్ ఆఫ్ అడ్రస్ అక్కడ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ తెలుగులో తీసేసుకుంటుంది. హౌస్ బిల్డింగ్, స్ట్రీట్, ఏరియా, లొకాలిటీ, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్ ఇవన్నీ మీరు ఇచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ టైప్ అని వచ్చింది కదా, ఇక్కడ చూసుకోవచ్చు. మీకు చాలా ఉంటాయి. మీ దగ్గర ప్రజెంట్ ఒరిజినల్గా ఏది ఉంటుంది దాని ఒక కాపీని ఇందులో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అలాట్మెంట్ లెటర్, బ్యాంక్ అకౌంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ కనెక్షన్, గవర్నమెంట్ ఓటర్ ఐడి, ఇండియన్ పాస్పోర్ట్, ఇలా మ్యారేజ్ సర్టిఫికేట్. పెళ్ళైన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే ఇందులో మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేసేయండి. ఇలా మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ను అందులో పెట్టేసి అప్లోడ్ చేయండి. టైప్ చేసి చూపిస్తానండి. ఏదో అలా ఇచ్చేస్తున్నాను నేను. మీరు పర్టికులర్గా మీది మాత్రం మొత్తం ఇచ్చేసేయాలి. నేనేదో ఇచ్చానని మీరు అలా చేయకూడదు. ఓకే, అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్ డాక్యుమెంట్ మీ దగ్గర ఏది ఉంటుంది. నా దగ్గర వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు ఓటర్ ఐడి ఉంది కాబట్టి నేను ఓటర్ ఐడి కార్డ్ ఇచ్చేస్తాను. ఓకే ఓకే అని చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అడుగుతుంది. వ్యూ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్ తీసుకెళ్ళగానే ఇది మీ సిస్టంలోకి తీసుకెళ్తుంది. కంటిన్యూ టు అప్లోడ్. ఇందులో ఉన్నటువంటి డాక్యుమెంట్ని కంటిన్యూ టు అప్లోడ్. ఇలా మీరు ఏదైనా ఇచ్చేసి డాక్యుమెంట్స్ ఇచ్చేసి అప్లోడ్ కొట్టి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా ప్రివ్యూ మీద తీసుకెళ్తుంది అన్నమాట. మీరు ఏమేమి ఇచ్చారు, ఏం చేయాలని ఇవన్నీ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎలో రిలేటెడ్ ఇన్ కేస్ విచ్ మై హ్యావ్, ఇదొకటి ఈ రెండింటి మీద క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు పేమెంట్లోకి తీసుకెళ్తుంది. చూడండి, డియర్ రెసిడెంట్, యూ విల్ బి చార్జ్డ్ 50 రూపీస్ టు ప్రాసెస్ ది ఆన్లైన్ అప్డేట్ రిక్వెస్ట్. కేవలం 50 రూపాయలలో మీ అడ్రస్ అనేది మీ ఇంటి నుంచి మీరే అప్డేట్ చేసుకోవచ్చు. ఇలా మీ దగ్గర ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు మేక్ ఏ పేమెంట్ అని ఉంది కదా, మేక్ ఏ పేమెంట్ తీసుకెళ్ళిన తర్వాత స్కానర్ ఉంటే స్కాన్ తోటి చేయొచ్చు, లేదా ఫోన్పేలోకి వెళ్తే ఫోన్పేలో తోటి ఇలా చేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఎస్ఆర్ఎన్ నెంబర్, ఇప్పుడు మనం చేస్తుంది ఎస్ఆర్ఎన్ నెంబర్ అనేది ఒకటి మనకు క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మన దాని మీద ఆల్రెడీ నేను చేశాను కాబట్టి పేమెంట్ చేయట్లేదు, ఎందుకంటే నా అడ్రస్ ఇప్పుడు నేను పేమెంట్ చేసి నేను ఏమేమి టైప్ చేశానో అది మొత్తం మళ్ళీ అప్డేట్ అవుతుంది. మీకు చూపించడం కోసం చేశాను. ఇక్కడ ఒక నెంబర్ అనేది క్రియేట్ అయ్యి మనకు ఒక ఎస్ఆర్ నెంబర్ అనేది మన పీడిఎఫ్లో మనకు మెయిల్కి వచ్చేస్తుంది, మెసేజ్ కూడా వస్తుంది. అది వచ్చిన తర్వాత మనం ఆన్లైన్లోనే స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇలా చూడండి, సర్వీస్ నేమ్ ఆధార్ అప్డేట్, ఎస్ఆర్ఎన్ నెంబర్, ఇలా ఒక నెంబర్ అనేది మనకు వచ్చేస్తుంది. ఏ రోజు నేను చేసింది ఈ రోజు కాబట్టి ఇలా వచ్చింది. పేమెంట్ స్టేజ్లో ఉంది నాది. ఇప్పుడు నేను మొత్తం చేసిన తర్వాత ఇది వెరిఫికేషన్కి వెళ్ళిపోతుంది. వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత స్టేటస్ అనేది మీకు వితిన్ 1 వీక్లో కంప్లీట్ అయిపోతుంది. 1 వీక్ కూడా మ్యాక్సిమం పట్టదు, చాలా తక్కువ డేస్లోనే మీకు అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు
నోటిఫికేషన్ రూపంలో మీ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే వచ్చేస్తుంది వీడియో. దయచేసి వీడియో నచ్చిందని మీకు అనుకుంటున్నాను. నచ్చితే నా కోసం చిన్న రిక్వెస్ట్గా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.